మనకి ఈ క్రికెట్లో ఒక సిస్టమ్ ఉంటుంది. 6 సిక్సర్లు 20 సిక్సర్లు చేసిన క్లబ్బు, లేకపోతే కనుక డబుల్ సెంచరీలు 4 చేసిన వాళ్ళ క్లబ్బు, లేకపోతే 6 డబుల్ సెంచరీలు చేసిన వాళ్ళ క్లబ్, లేకపోతే డబుల్ సెంచరీల క్లబ్లో చేరారు. అంటే ఈ క్లబ్ ఏం బెటరు, లేకపోతే వాళ్ళందరిది కలిపి ఒక టీమ్గానే ఉండదు. కాకపోతే వీళ్ళు ఈ రికార్డ్ అని చెప్పడం కోసం ఆ క్లబ్ అంటారు. ఇప్పుడు బడా కుటుంబాలకు సంబంధించి ఆయా కుటుంబ అభిమానులతో మెప్పుకోలు పొంది ఆ తర్వాత ఆయా కుటుంబాల అభిమానుల యొక్క ఆగ్రహంతో వేరు అయినటువంటి వ్యక్తులుగా వీళ్ళిద్దరిది ఒక క్లబ్ అనాలి. నందమూరి కుటుంబ హీరోగా ఒక వెలిగి వాస్తవంగా నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ప్రేక్షకులందరూ చూసినటువంటి వ్యక్తి, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి వ్యక్తి, ఆ తర్వాత పక్కన పెట్టబడ్డ వ్యక్తి, ఆ తర్వాత బాలయ్య చేత తిరస్కరించబడిన వ్యక్తి, తెలుగుదేశం చేత తిరస్కరించబడిన వ్యక్తి, తన సినిమాల ద్వారా ఇప్పటికీ సస్టైనబుల్గా నడుస్తా సర్వైవ్ అవుతా వస్తున్న వ్యక్తి. కానీ అదే సినిమాలకి ఈ నెగిటివిటీ కారణంగా తగులుతున్న ఎదురు దెబ్బలతో సంక్షోభం ఫేస్ చేస్తూ మానసికంగా వ్యధ చెందుతున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. ఆ జూనియర్ ఎన్టీఆర్కి అండగా నిలబడి అదే నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి అదే హరికృష్ణ గారి అబ్బాయి కళ్యాణ్ రామ్ వచ్చేటప్పటికి ఒక్కడు అండగా ఉంటున్నాడు. వీళ్ళిద్దరూ ఒకటి, ఇప్పటిదాకా ఒక క్లబ్. ఇప్పుడు ఈ క్లబ్లో అల్లు అర్జున్ కూడా చేరినట్టు. ఎందుకని మెగా కుటుంబపు మెగా కాంపౌండ్ హీరోగా ఆరంగరేటం చేసి ఆ పైన సక్సెస్ అయిన తర్వాత నా అభిమానులు నా ఫ్యాన్స్ అంటున్నాడు కాబట్టి దానికి తోడుగా రాజకీయంగా మనమేం బానిసలం కాదంటూ తన నిర్ణయం తను తీసుకున్నందుకు ఆగ్రహించినటువంటి మెగా ఫ్యాన్స్ వేటాడుతూ ఉంటే తన సినిమాల మీద పడినటువంటి ఇంపాక్ట్ని ఎదుర్కొంటూ సక్సెస్ అయ్యి నిలబడి అదే సందర్భంలో సవాళ్లు ఫేస్ చేస్తూ వస్తున్నటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు అదే మెగా కుటుంబ అభిమానుల చేత తిరస్కరించబడుతున్నటువంటి వాడు. చివరికి రామ్ చరణ్ ఇది సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్ళ చేతను కూడా అన్ఫాలో చేయించుకోబడ్డారు. అంటే ఆ మెగా కుటుంబం మెగా ఫ్యాన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు అన్ఫాలో అవుతున్నటువంటి హీరో, ఇటు నందమూరి వాళ్ళు అన్ఫాలో అవుతున్నటువంటి. అలాగని వీళ్ళిద్దరూ ఆషామాషి వాళ్ళ, వీళ్ళిద్దరు ఎందుకు పనికిరాని వాళ్ళ అంటే ఇద్దరు తమ ప్రతిభతో ఆ కాంపౌండ్ నుంచినే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు వీళ్ళు. కానీ ఆ తర్వాత తమ ప్రతిభతో ఉన్నత స్థానానికి చేరినటువంటి వాళ్ళు ఆ స్థానంతో ఇప్పుడు అహంకారం పెరిగిందని ఆయా అభిమానులు మండిపడుతున్నటువంటి వాళ్ళు తమ హీరోలకి విధేయత ప్రకటించాల్సిందే వీళ్ళు. అలా విధేయత ప్రకటించకపోవడం అంటే వీళ్ళల్లో అహం అన్నటువంటి పేరుతో వీళ్ళిద్దరిని ఆయా కాంపౌండ్లకు సంబంధించిన అభిమానులు దూరం చేసినటువంటి వేళ వీళ్ళిద్దరు ఇప్పుడు ఒక క్లబ్ అయ్యారు. వీళ్ళిద్దరూ కలుస్తారా పోనీ అంటే ఇదేమీ యుద్ధం కాదు, ఇద్దరు కలిసి చేసుకోవడానికి. కాకపోతే సినిమాల్లో ఇదొక చర్చ, నిజ జీవితంలో ఇదొక చర్చ. ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఆగ్రహము, రాజకీయము వ్యవస్థలలో తెచ్చేటటువంటి మార్పులకి సజీవ సాక్ష్యం.